మ్యాచెస్ గెలిపించాలంటే ప్రతిసారి బ్యాటర్సే కాదు, క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉన్నా చాలు. ఎంత పెద్ద టీం అయినా, ఎంత పెద్ద ప్లేయర్ అయినా పడుకోబెట్టచ్చు. దాంట్లో ఇండియన్ కండిషన్స్ లో స్పిన్నర్స్ కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిదే టీంలో ఒక ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారంటే ఎంత పెద్ద బ్యాటర్ అయినా సరే కాస్త చూసి ఆడదాంలే అని సైలెంట్ అవుతాడు. మరి ఆ సైలెంట్ వరకు వైలెంట్ పర్ఫార్మెన్స్ చూపించే స్పిన్నర్స్ ఎవరో తెలుసుకోవాలిగా. ఈసారి ప్రతి టీంకి ప్లేయింగ్ ఫాల్ లో ఆడే బెస్ట్ 2 స్పిన్నర్స్ ఎవరున్నారు, ఏ టీం దగ్గర బెస్ట్ డియో ఉంది, ఎవరి వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిస్తారు, ఇలా టాప్ 10 ర్యాంకింగ్స్ వైజ్ గా తెలుసుకుందాం. ఆఫ్ కోర్స్ మీ ఫేవరెట్ టీం టాప్ లో లేకపోతే మీ మనోభావాలు దెబ్బతింటాయని నాకు తెలుసు. కానీ కొన్నిసార్లు నిజాన్ని కూడా ఒప్పుకోవాలి. చాలా టీమ్స్ కి ఓన్లీ క్వాలిటీ స్పిన్నర్ ఉన్నప్పటికీ అదర్వైజ్ సెకండ్ స్పిన్నర్ వీక్ గా ఉన్నాడు. ఆల్సో ప్లేయర్స్ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్, ప్రజెంట్ వాళ్ళ ఫామ్, వాళ్ళ ఎబిలిటీ, ఇలా అన్ని విషయాల్ని కన్సిడర్ చేసి మాత్రమే ఈ ర్యాంకింగ్స్ ఇస్తున్నాను. ఆల్సో అందరికీ విషింగ్ గ్రేట్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో ఇలా చాలా వీడియోస్ లైన్ లో ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇంకా వైల్ ఎయిట్ మావా సరదాగాను సీరియస్ గాను ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి వీలైతే అనుకోలేని చేంజెస్ చేశారు. ఎప్పటి నుండో ఆడుతున్న రబీష్ నుండి వదిలేశారు. ఇప్పుడు చూస్తే దిగ్విజయ్ శ్రాథి అండ్ వనీడ్ అస్రంగా మెయిన్ స్పిన్నర్స్ గా ఉన్నారు. ఆన్ ది పేపర్ బాగానే కనిపిస్తున్నారు. ఇన్ఫాక్ట్ దిగ్విజయ్ శ్రాథి లాస్ట్ సీజన్ లో వచ్చి ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత డొమెస్టిక్ లోనూ బాగానే రాణించాడు. ఇతను నుండి డెఫినెట్లీ మంచి గేమ్ చూడొచ్చు. అదర్వైజ్ వనీడ్ అస్రంగా అస్సాంకి వెళ్ళే పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే చాలు. ఎందుకంటున్నా అంటే ఇతను ఒక ఇంజురీ ప్రూవన్. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. ఇంజురీ అయినా అవ్వకపోయినా ప్రతిసారి బయటికి వెళ్ళిపోవడం బాగా అలవాటైపోయింది. దాంట్లోనే లాస్ట్ ఇయర్ రాజస్థాన్ కి మరీ పెద్ద తోపు లెవెల్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే ఇతనితో ముందుకెళ్లడం కాస్త కష్టమే అనిపిస్తుంది. మరి అసరంగా కాకపోతే సిద్ధార్థ్ ఉన్నాడు కదా అంటే డెఫినెట్లీ. కానీ ఇక్కడ సిద్ధార్థ్ ని ఆడిస్తే ఇద్దరు కంప్లీట్లీ ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయిపోతారు కాబట్టి ఎల్ఎస్ అసరంగానే ఆడిపిద్దాం అని చూస్తారు. మొత్తానికి లక్నో క్వాలిటీ ప్లేయర్స్ తో ఏం చేయాలో అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి ఫాన్స్ ఒప్పుకోకపోయినా ఆన్ ది పేపర్ మనోళ్ళ దగ్గర మిగతా టీమ్స్ కంటే కాస్త వీక్ స్పిన్నర్స్ ఉన్నారని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇది నిజం. అయితే మెయిన్ స్పిన్నర్స్ గా హర్ష్ దుబే అండ్ జీసన్ అన్సారీ ఆడొచ్చు. ఇక్కడ చూస్తే ఇద్దరు మంచి బౌలర్సే, ఇద్దరికి టాలెంట్ ఉంది. కాకపోతే ఇద్దరు లాస్ట్ సీజన్ ఐపీఎల్ లోనే డెబ్యూ చేశారు. ఎవరికి మరీ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటప్పుడు వీళ్ళ కాంబో హిట్ బొమ్మ చూపిస్తారు అనే నమ్మకం ఇంకా బిల్డ్ అవ్వలేదు. ముందుగా జీసన్ అన్సారీ విషయానికి వస్తే ఇతను లాస్ట్ టైం స్టార్టింగ్ మ్యాచెస్ లో బాగానే ఇంప్రెస్ చేశాడు. అసలు ఎవర్రా ఇతను ఎంత బాగా రాణిస్తున్నాడు అనుకున్నాం. కానీ తర్వాత సీజన్ మొత్తంలో తెలిపాడు. తర్వాత 7 గేమ్స్ లో ఓన్లీ 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎనీవే ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం డొమెస్టిక్ సర్కిట్ లో బాగానే రాణిస్తున్నాడు. అదర్వైజ్ హర్ష్ దుబే ఈసారి మనకి ఇంపార్టెంట్ బౌలర్ గా మారే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఇరుపు దగ్గర వచ్చి టీం మొత్తంలో ఒక జోస్ తీసుకొచ్చాడు. అక్కడ నుండి ఇప్పటి వరకు డొమెస్టిక్ మొత్తాన్ని దున్నేస్తున్నాడు. టీంలో ఎవరికైనా కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకునే సత్తా ఉంది అంటే అది ఇతనికి. ఇతనుకున్న ఎబిలిటీకి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాడు అనే నమ్మకం అయితే ఉంది. కానీ సెకండ్ స్పిన్నర్ విషయంలోనే టెన్షన్ అంతా. జీసన్ బాగా రాణిస్తే మాత్రం ఆరెంజ్ ఓవర్ లెవెల్లోకి వెళ్ళిపోవడం పక్క. ఆల్సో బ్యాకప్ గా క్రేన్స్ పులెట్ రావు, శివంగ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మేబీ వీళ్ళకి ఛాన్స్ దొరికితే ఇంపార్టెంట్ స్పిన్నర్స్ గా మారొచ్చేమో. నెంబర్ 8 ముంబై ఇండియన్స్. లాస్ట్ టైం లాంటి ఈసారి కూడా మన వాళ్ళ దగ్గర డీసెంట్ స్పిన్నర్సే కనిపిస్తున్నారు. అయితే మెయిన్ స్పిన్నర్స్ గా మిచెల్ సాండర్, మయాంక్ మార్కండే అండ్ అల్ గజన్ఫర్ ఉన్నారు. ఆల్రెడీ 4 ఫారినర్స్ సెట్ అయిపోయారు కాబట్టి గజన్ఫర్ కి ప్లేయింగ్ ఫాల్ లో ఛాన్స్ రావడం చాలా వరకు కష్టమే. ఇతని టీంలో ఉంటే ముంబై ర్యాంక్ వేరేగా ఉండేది. అదనంటే సాండర్ అండ్ మయాంక్ మార్కండే మెయిన్ స్పిన్నర్స్ గా ఆడతారు. లాస్ట్ టైం సాండర్ సెన్సేషనల్ గేమ్ కాదు కానీ కాస్త సెన్సిబుల్ గానే రాణించాడు. 13 గేమ్స్ లో 10 వికెట్స్ తీసుకున్నాడు. నాకు తెలిసి వికెట్ టేకింగ్ పరంగా సాటిస్ఫై చేయలేదేమో అనిపిస్తుంది. బికాజ్ ఇతని ఎబిలిటీకి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే నిజంగా ఆలోచించాల్సిందే. మెయిన్ స్పిన్నర్ గా ఉన్నప్పుడు కన్సిస్టెంట్ గా మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీయాలి. ఇన్ కేస్ వికెట్స్ తీయడం మిస్ అయితే ఆ తర్వాత సీజన్ కోసం ముంబై ఇతన్ని తీసేవచ్చు. అదే మయాంక్ మార్కండే విషయానికి వస్తే ఇతని పైన ఎక్కువ నమ్మకాలు పెట్టుకోలేం. ఆడితే డీసెంట్ గా రాణిస్తాడు, లేదంటే ఫ్లాప్ అయిపోవడమే. అంతేగాని సీజన్ మొత్తం మ్యాజిక్ చేసి మెరిపిస్తాడు అనే నమ్మకాలు పెట్టుకోకపోతేనే బెటర్. ఇక్కడ ఆన్ ది పేపర్ ఓకే అనిపించిన మన వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం కాస్త డౌట్ఫుల్ గానే ఉంది. నెంబర్ 7 చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ సీజన్ లో మన వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చూడగానే వాక్యా బౌలింగ్ అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరినీ పీకేసి కొత్త వాళ్ళని తెచ్చుకున్నారు. మెయిన్లీ నూర్ అహ్మద్ అండ్ రాహుల్ చర్ టాప్ 2 స్పిన్నర్స్ గా కనిపిస్తున్నారు. ఇక్కడ నూర్ అహ్మద్ విషయంలో ఏ బాధ లేదు. ఇతను బ్యాటర్స్ అందరినీ నూరుకుంటూ వెళ్ళిపోతాడు. అలాంటి ఎబిలిటీ ఉంది. దాంట్లో లాస్ట్ సీజన్ లో చెప్పకలు చిడుకుడు ఆడేశాడు. 14 గేమ్స్ లో 22 వికెట్స్ లాగేసుకున్నాడు. నెక్స్ట్ సీజన్ లో అంతకంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్న పెద్ద మ్యాటర్ అయితే కాదు. కానీ మనలో సెకండ్ స్పిన్నర్ విషయంలోనే మ్యాటర్ ఏం లేదనిపిస్తుంది. ఇప్పుడు రాహుల్ చర్ని సెకండ్ స్పిన్నర్ గా అనుకుంటున్నాం కానీ ఇతను ఎంతవరకు రాణిస్తాడో గ్యారంటీ లేదు. పంజాబ్ కి ఆడినప్పుడు అంతంత మాత్రమే రాణించాడు. కిందటిసారి ఆఫ్ కలర్ లో ఉన్నాడని సన్ రైజర్స్ సీజన్ మొత్తం పక్కన పెట్టేశారు. అలాంటిది ఈసారి మ్యాచ్ విన్నర్ అవుతాడంటే పెద్ద డౌటే.
అదేలాంటి ప్రశాంత్ వీర్ లాంటి క్వాలిటీ స్పిన్ ఆల్రౌండర్ ఉన్నప్పటికీ ఫర్ ద ఫస్ట్ టైం ఆడబోతున్నాడు కాబట్టి సో ఇతని మీద కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. ఇన్ కేస్ ప్రశాంత్ సెట్ అయితే మాత్రం వీళ్ళిద్దరు కాంపోతో కేక పుట్టించవచ్చు. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. వీళ్ళ స్పిన్ కాంబో విషయంలో ఏ చేంజ్ లేదు. లాస్ట్ సీజన్ లో ఆడిన యువి చావ్లా అండ్ హర్ప్రీత్ మెయిన్ స్పిన్నర్స్ గా ఆడతారు. లాస్ట్ టైం వీళ్ళిద్దరు తగలబడిపోయి ఇంపాక్ట్ కాకపోయినా ఇంపార్టెంట్ టైమ్స్ లో మాత్రం నిజంగానే తగలటిస్తారు. మెయిన్లీ మీకు గుర్తుంటే కేకేఆర్ తో 111 స్కోర్ ని డిఫెండ్ చేయడంలో చాలా చేంజెస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలా సీజన్ మొత్తం 15 గేమ్స్ ఆడి దాంట్లో 16 వికెట్స్ తీసుకున్నాడు. ఇతని పార్ట్నర్ హర్ప్రీత్ బర్ విషయానికి వస్తే కిందటిసారి 8 మ్యాచెస్ లోనే ఆడించారు. దాంట్లో 10 వికెట్స్ తీసుకున్నాడు. బేసిక్లీ ఇతని ఎబిలిటీకి మరీ ఎక్కువ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ హర్ప్రీత్ అనుకున్న దానికంటే కాస్త ఎక్కువే డెలివర్ చేశాడు. అంటే తన నాయిస్ తక్కువ ఉన్నా ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఇస్తాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబోతో ఫైనల్ వరకు రీచ్ అయ్యారు కాబట్టి మళ్ళీ అదే కైండ్ ఆఫ్ రిజల్ట్ మేబీ చూడొచ్చు. నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుందాం కానీ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవన్నీ ఫస్ట్ మీరే చూడాలనుకుంటే ఇంకా వై లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఆన్ ది పేపర్ వీళ్ళ దగ్గర చాలా మంచి స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. రవి బిష్ణోయ్ అండ్ రవీంద్ర జడేజా లాంటి ఇతర ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. పాస్ట్ లో చావ్లా అండ్ అశ్విన్ కాంబో ఎలా కుమ్మేశారు, ఈసారి వీళ్ళ డియో అలా దంచేసే అవకాశాలు ఉన్నాయి. బేసిక్లీ రాజస్థాన్ సవై మాన్సింగ్ కండిషన్స్ లో స్పిన్నర్స్ కి ఎంత హెల్ప్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఇక్కడ ఆడడానికి స్పిన్నర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మరి కండిషన్స్ కి తగ్గట్టుగా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, ఇది బాగానే ఉంది. కానీ వీళ్ళిద్దరి విషయంలో మేజర్ కన్సర్న్ ఏదైనా ఉంది అంటే అది లాస్ట్ టైం పర్ఫార్మెన్సే. ముందుగా జడేజా విషయానికి వస్తే ఇతను 2024 సీజన్ లో 13 వికెట్స్ అండ్ లాస్ట్ సీజన్ లో జస్ట్ 10 వికెట్స్ తీసుకున్నాడు. మరోపక్క బిష్ణోయ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా సేమ్ ఇలానే ఉంటుంది. 2024 లో 10 వికెట్స్ తీసుకోగా లాస్ట్ టైం 13 వికెట్స్ తీసుకున్నాడు. వీళ్ళకి బిగ్ స్టార్ రెప్యుటేషన్ ఉన్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం అలాంటి బిగ్ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు. దానివల్లే ఆయా టీమ్స్ వీళ్ళని రిలీజ్ చేశారు. ఇది ఒకటే ఆర్ఆర్కి కాస్త తలనొప్పిగా కనిపిస్తుంది. ఎనిమిది ఇప్పుడు కొత్త టీంకి మారారు. దాంట్లో ఇక్కడ కండిషన్స్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆడుతూ రాజస్థాన్ రాత మారే అవకాశం ఉంది. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మనోళ్ళ స్పిన్నర్స్ విషయంలో పెద్ద చేంజెస్ ఏమీ లేవు. లాస్ట్ సీజన్ లో ఆడిన కునాల్ పాండ్యా అండ్ శ్రేయస్ శర్మని మెయిన్ 2 స్పిన్నర్స్ గా ఉంటారు. లాస్ట్ సీజన్ స్టార్టింగ్ ముందు వీళ్ళిద్దరి పైన చాలా లో ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అలాంటిది వీళ్ళ గేమ్ తో ఆర్సీబీ ఛాంపియన్ అవ్వడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఎస్పెషల్లీ కునాల్ పాండ్యా 17 వికెట్స్ లాగేసుకున్నాడు. సీజన్ టాప్ 10 హైయెస్ట్ వికెట్ టేకర్స్ లో పాండ్యా వన్ ఆఫ్ ది బౌలర్. అలానే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన వాళ్ళలో టాప్ 6 లో ఉన్నాడు. మోర్ ఓవర్ చాలా గేమ్స్ లో గేమ్ చేంజింగ్ స్పెల్స్ వేశాడు. అదర్వైజ్ శ్రేయస్ శర్మ లాస్ట్ సీజన్ లో 14 గేమ్స్ లో 8 వికెట్స్ తీసుకున్నాడు. మరోపక్క కునాల్ పాండ్యా పర్ఫామ్ చేశాడు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే శ్రేయస్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి మిడిల్ ఓవర్స్ లో ప్రాబ్లం అయి ఉండేది. శ్రేయస్ 1-2 మ్యాచెస్ లో తప్పిస్తే మిగతా ఎక్కడ కూడా వికెట్స్ కానీ కన్సిస్టెన్సీ కానీ చూపించలేకపోయాడు. దాంట్లో స్పిన్ కాంబినేషన్ సెట్ అయ్యాయి అనే రీజన్ తోనే సీజన్ మొత్తం ఆడించాడు తప్పిస్తే ఇతని పర్ఫార్మెన్స్ వల్ల కాదు. ఎనీహౌ శ్రేయస్ ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా రాణించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇతని ఎబిలిటీకి తగ్గ ఇంపాక్ట్ చూపిస్తే మాత్రం వీళ్ళ పేరుతో మరోసారి రాంపేజ్ చూపించడం పక్కా. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్. ఇండియన్ టీంలో బెస్ట్ 2 స్పిన్నర్స్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళ దగ్గరే ఉన్నప్పుడు వీళ్ళ స్పిన్ కాంబో ఎలా ఉంటుంది చెప్పండి. ఆఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ లో అక్షర్ పటేల్ అతని పర్ఫార్మెన్స్ మొత్తాన్ని పడుకోబెట్టేశాడు. జస్ట్ ఓన్లీ 5 వికెట్స్ తీసుకున్నాడు. కెప్టెన్ సూపర్ ఏమో కానీ అతని కెరియర్ లోనే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ తర్వాత నుండి టీమిండియా తరపున అన్ని గేమ్స్ లో మడతపెట్టేశాడు. అక్షర్ లాంటి ఛాంపియన్ బౌలర్ కి కంబ్యాక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదని ఐపీఎల్ తర్వాత పర్ఫార్మెన్స్ తో చూపించాడు. అదే కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే మనోడైతే హైలీ వికెట్ టేకర్. లాస్ట్ సీజన్ ఇతనే డీసీకి ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. టీంలో కుల్దీప్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ లాగేసుకుంటాడు అని అప్రోచ్ చూపిస్తుంటాడు. ఆల్సో మిగతా స్పిన్నర్స్ ని కొట్టినంత ఈజీగా కుల్దీప్ బౌలింగ్ లో అటాక్ చేయలేరు. ఏదేమైనా అక్షర అండ్ కుల్దీప్ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్స్ తో నెక్స్ట్ లెవెల్ కాంబో కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ తగులుకుంటే అసలైన ఓచకొత్త చూపిస్తారు. నెంబర్ 2 గుజరాత్ టైటన్స్. ఈసారి టైటన్స్ దగ్గర టాప్ లెవెల్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. ఒక పక్క ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ రషీద్ ఖాన్ ఉంటే మరోపక్క ఇండియన్ సెన్సేషనల్ సాయి కిషోర్ ఉన్నాడు. వీళ్ళిద్దరే ఫ్రంట్ అండ్ స్పిన్నర్స్ గా ఆడతారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాషింగ్టన్ సుందర్ అండ్ రాహుల్ తెవాతియా రూపంలో వండర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కన్సిడర్ చేస్తే బెస్ట్ స్పిన్ అటాక్ వీళ్ళదే అవుతుంది. కానీ టాప్ 2 స్పిన్నర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రషీద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ కాంబో చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అయితే బ్యాక్ ఇంజరీ వల్ల లాస్ట్ సీజన్ లో రషీద్ ఓన్లీ 9 వికెట్స్ తీసుకున్నాడు. ఇదైతే రషీద్ ఐపీఎల్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద వరస్ట్ సీజన్. ఇలా పర్ఫామ్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. కిందటిసారి రషీద్ బ్యాక్ ఇంజరీ వల్ల ఫుల్లీ ఫిట్ గా లేకపోయాడు. ఓన్లీ 70% ఫిట్నెస్ లెవెల్స్ తోనే సీజన్ మొత్తం రాణించాడు. దానివల్ల తెలిపాడు. అదే రషీద్ ఫుల్లీ ఫిట్నెస్ తో ఉంటే ఏ రేంజ్ లో ఆడుతాడో మన అందరికీ తెలిసిందే. బ్రేక్ ఇవ్వకుండా బ్యాటర్స్ ని బాదుకుంటూ వెళ్ళిపోతాడు. అదర్వైజ్ సాయి కిషోర్ కిందటిసారి కుమ్మేశాడు. ఏకంగా 19 వికెట్స్ లాగేసుకున్నాడు. లాస్ట్ టైం సెకండ్ హైయెస్ట్ వికెట్స్ తీసుకున్న స్పిన్నర్ మనోడే. ఏదేమైనా రషీద్ అండ్ సాయి కిషోర్ ఇద్దరు వికెట్ టేకింగ్ బౌలర్సే. ఇద్దరు కలిపి అటాక్ చేస్తే బ్యాటర్స్ పని అంతే. ఇంకా
నెంబర్ 1 కలకత్తా నైట్ రైడర్స్. ఈసారి మోస్ట్ డేంజరస్ స్పిన్ కాంబో ఎవరి దగ్గరైనా ఉంది అంటే అది అన్డౌట్లీ కేకేఆర్ దగ్గరే. ఒక పక్క బ్యాటర్స్ కి నరకం చూపించే నారాయణ ఉంటే మరో పక్క వదలకుండా వెంటబట్టి వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. అసలు ఇద్దరు మిస్టరీ స్పిన్నర్సే. దాంట్లో ఇప్పటి వరకు వీళ్ళ పేరు సక్సెస్ఫుల్ గా రాణించారు. మీరు చూస్తే 2024లో కేకేఆర్ కప్పు కొట్టారు అంటే దాంట్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలానే ఉంది. లాస్ట్ సీజన్ లో చూసుకున్నా ఇద్దరు బాగానే రాణించారు. మరి వీళ్ళ పేరు ఎందుకని టాప్ అంటున్నా అంటే రైట్ నౌ వీళ్ళిద్దరు ప్రపంచ క్రికెట్ లోని టాప్ బెస్ట్ స్పిన్నర్స్ గా రాణిస్తున్నారు. మోర్ ఓవర్ వీళ్ళ బౌలింగ్ లో బ్యాటర్స్ అటాక్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఇద్దరికి యూనిక్ వేరియేషన్స్ ఉంటాయి. ఇద్దరు కలిపి కన్సిస్టెన్సీ 8 ఓవర్స్ అటాక్ చేస్తే ఏ పెద్ద బ్యాటర్ అయినా బౌల్తో పడుకుంటే ఎలా ఉంటాడు చెప్పండి. వితౌట్ ఎనీ డౌట్ వీళ్ళ మిస్టరీ స్పిన్ తో మరోసారి హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి 10 టీమ్స్ కి ఇంపార్టెంట్ స్పిన్నర్స్ వీళ్ళే. మీ ఒపీనియన్ లో ఏ టీం దగ్గర బెస్ట్ స్పిన్ కాంబో ఉందనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.